రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాయకురాలు. వెల్కమ్ అండ్ అలానే మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా హార్టీ వెల్కమ్. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలమ్మా, అందరూ ఇక్కడ ముందు ఎప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఎన్డీఏ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బెజవాడ వంశీరెడ్డి గారు నడిపిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని మన కనీస మౌలిక వస్తువుని సమకూరుస్తూ గతంలో ఇక్కడ చాలా చైర్స్ ఖాళీగా ఉన్నాయండి, అందరూ హ్యాపీగా వచ్చి దయచేసి స్టేజ్ పైకి సన్మానించడానికి ఇప్పుడైతే ఎవరు రావద్దండి. ఒక 10-15 నిమిషాల తర్వాత ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి. పూలమాలలు శాల్వాలతో సన్మానించేవారు. ఒక 10-15 నిమిషాలండి. ఇది వరకు వేరేగా ఉండేది, వీళ్ళే మార్కెటింగ్ కమిటీ చైర్మన్లే డొంక రోడ్లు రైతు అడిగితే ఇచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో దాన్ని మార్చారు. మళ్ళీ ఈ మధ్య అందరూ కూర్చొని మార్కెటింగ్ కమిటీ చైర్మన్స్ అందరూ కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకొని దాన్ని తిరిగి అదే విధంగా కూడా చేయాలని చూశారు. అయినప్పటికీ మనం ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాం. కాబట్టి తప్పకుండా ప్రతి రైతుకి అండగా ఉంటాం. కోవూరు కాన్స్టిట్యున్సీలో డెల్టాలో ఉన్న ఈ రైతు సోదరులకు అందరికీ అత్యంత ప్రాధాన్యత పెద్దపీట వేస్తామని చెప్పి మీకు అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఇంకా ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ద్వారా సభ్యుల ద్వారా మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ మంచి చేస్తామని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఈ కార్యక్రమం ఇంత చక్కగా నెరవేర్చి అందరూ కలిసికట్టుగా ఇక్కడికి విచ్చేసిన కూటమి నేతలకు అందరికీ, అదే కాకుండా చైర్మన్
కమిటీలో మెంబర్స్, అలాగే మనకి డెల్టా ఏరియా అయిన కోవూరుకి రైతు సోదరులకి ఎంతో అవసరమైన ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ 2 ఏళ్ల తర్వాత రావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది అనే దానికన్నా వచ్చిన తర్వాత మనం అవసరమైన రైతు సోదరులకి ఎలా సేవ చేస్తాము అన్నదే ముఖ్యం. అదే నేను ఈ మార్కెటింగ్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కమిటీ సభ్యులకు కానీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మనల్ని నమ్మి పదవి ఇచ్చిన పార్టీకి, అలాగే ఎంపీ గారికి, జిల్లా నాయకులకి, అలాగే నాకు అందరికీ కూడా మంచి పేరు తేవాలని ప్రతి ఒక్కరు మాట్లాడారు, అందరూ చెప్పారు. ఎంపీ గారు అయితే డైరెక్ట్గా చెప్పారు, ఎందుకంటే అందుకే మమ్మల్ని ఇద్దరిని రాజకీయ నాయకులు అందరూ ఏదున్నా నేరుగా చెప్పడమే మాకు అలవాటు. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా ఇది వరకు మీరు ఇక్కడ ఉన్న రైతులందరూ పాత వాళ్ళే, ఎంతో మంది ఎంతో రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ తెలుసు గతంలో ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో మార్కెటింగ్ కమిటీలో ఏం జరిగిందో, ఎలా జరిపారో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, నాకు తప్ప. ఎందుకంటే నేను రాజకీయాలకి కొత్త కానీ మీరెవరు ఈ రాజకీయాలకి కొత్త కాదు. ఈ రైతులకి ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి కానీ ఈ ఆఫీస్ కానీ కొత్తగా, మీరు నిత్యం వీళ్ళతోనే ఉంటారు. కాబట్టి అప్పుడు ఎలా జరిగింది అనేది ఒకసారి అవగాహన చేసుకొని అలాంటి తప్పులు ఏదైతే మనం కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యే ముందు చెప్పామో, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పి ఈరోజు అత్యంత ముఖ్యమైన డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీకి రైతులకు అందరికీ నిత్యం అవసరం ఉండే ఈ మార్కెటింగ్ కమిటీలో కూడా చైర్మన్ దగ్గర కానీ ఇక్కడ ఎక్కడ అవకతవకలు జరగకుండా, అవినీతి జరగకుండా అధికారులు, నాయకులు అందరూ, కమిటీ సభ్యులు అందరూ సమన్వయపరచుకొని రైతులకి ఎప్పుడు అండగా ఉంటూ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏ కమిటీ చైర్మన్ ఇచ్చినా, ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసినా ఇదే చెప్తాను, నేను ఇచ్చిన పదవికి గౌరవం తేండి, ఎందుకంటే చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, ఎక్కడ ఒక్కరు కూడా మీ మీద కంప్లైంట్ రాకూడదు అని చెప్తాను. అలాగే ఈరోజు వంశీ కూడా అదే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా దీంట్లో ఎప్పుడు వాళ్ళకి రైతులకి అండగా నిలుస్తూ, ఎప్పుడు ఏ అవసరమో కనుక్కుంటూ నిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను, ఇది ఒక మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వంశీ బాధ్యత ఒకటే కాదు, ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు వైస్ చైర్మన్ కానీ అట్లాగే 13 మంది మెంబర్స్ కి అందరికీ బాధ్యత కలిగిన పదవులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రజలకి అందుబాటులో ఉండి న్యాయం చేయాలని చెప్పి, ఇదివరకు జరిగిన అవకతవకలు మళ్ళీ ఎప్పుడు ఈ మార్కెటింగ్ కమిటీలో జరగకూడదు అని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అని అధికారులైనా, నాయకులైనా, కమిటీ సభ్యులైనా, చైర్మన్ అయినా ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీగా పనిచేయాలని చెప్పి ఈ రోజు నుంచి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే చాలా ఈ కమిటీలో అందరూ ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, మన టీడీపీ నాయకులు ఉన్నారు, అందరం కలిపి మనం ఈ కమిటీ నేర్పించుకోవడం జరిగింది. ఇది ఒక కూటమి కమిటీ కాబట్టి ఈ కమిటీ తప్పకుండా అన్ని విధాల న్యాయం చేస్తుందని, రైతులకి అండగా ఉంటుందని మరోసారి నేను కోరుకుంటూ, పదవి ఇచ్చిన పార్టీకి, నాయకులకి మంచి పేరు కావాలని చెప్పి మరోసారి ఈ చైర్మన్ ని, కమిటీ సభ్యుల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, రైతులందరికీ కూడా ఇక్కడ రైతులు ఎవరున్నా సమస్యలు ఉంటే నిలబెట్టండి, ఇది మా అవసరం, ఖచ్చితంగా మీరు ఈ పని చేయాలా అని నిలబెట్టి మీ అందరూ కూడా పని చేయించుకోండి. ధన్యవాదాలు అందరికీ. ఏ పార్టీ అయితే మనకి అవకాశం ఇచ్చిందో ఆ పార్టీ వ్యవస్థాపకుడిని ఇన్ని సంవత్సరాల తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరుకు వచ్చాక కానీ, ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయ్యాక కానీ మన నియోజకవర్గంలో ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టుకుంటున్నాం. అందుకే వారిని సభ ద్వారా ప్రశాంత్
గారిని ప్రత్యేకంగా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం.